దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మరొక వారం కూడా మనం ఇలా కలిసి అనగా బాలాజీ నగర్ చర్చిల వారు, ఇక్కడ బాగుంది చర్చిలో ఉన్నవారు కలిపి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను ఆయనకి ఎంతో మహిమ చేస్తున్నాను. మీలో ఉన్న ఐక్యతను బట్టి వందనాలు. ఈ ఆరాధనకి, ఈ ఏర్పాట్లకి సహకరించిన ప్రతి బిడ్డను బట్టి కూడా నేను వారికి శుభాలు తెలియజేస్తున్నాను. మనం అపోస్తుల కార్యముల యొక్క ధ్యానాల్లో 18వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయము 21 అధ్యాయాల్లో ఉన్న పౌలు గారి యొక్క 3వ మిషనరీ యాత్రలో మనం ధ్యానం చేస్తున్నాం. సో ఇది ఈ నెలతో ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కావున మీరు కూడా ఈ వాక్య ధ్యానాన్ని మీ గృహాల వద్ద మీ యొక్క ఏకాంత సమయాల్లో ఈ బైబిల్ లేఖనాన్ని చదివితే మరింతగా స్పష్టంగా దేవుడు ఇంకా తెలియజేస్తాడని నేను ఆశతో ఈ మాట చెప్తున్నాను. ఈ 18వ అధ్యాయం 23వ వచనం నుండి 21వ అధ్యాయం 16వ వచనం వరకు పౌలు గారి యొక్క 3వ మిషనరీ యాత్ర అనే లేఖనాల్లో నుండి మనం చూడవచ్చు. సో అందులో భాగంగా మనము కాస్త పౌలు గారు మిషనరీ యాత్రను మనం చూసాం. ఆయన ఈ 3వ మిషనరీ యాత్రకు బయలుదేరే సమయంలో కొందరు ఒక ప్రాంతంలో విడిచిపెట్టి మరి ముందుకు వెళ్ళాడు. ఆయన వెళ్ళే ప్రాంతంలో ఆయన వరకు ఏం జరిగిందో కంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిన విశ్వాసులు ఏం చేశారు అనేది కూడా చూసాం. అందులో అకుల్లా ప్రిస్కిల్లా అనే ఒక మంచి దంపతులు, వాక్య జ్ఞానము కలిగిన, అవగాహన కలిగిన దంపతులు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళు ఒక సంఘాన్ని నడిపించడానికి పౌలు గారు అక్కడ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతానికి మరొక ఆయన వచ్చారు. ఆయన పేరు అలెగ్జాండర్, అపోల్లో అని అతను వచ్చారు. సో అపోల్లో ఆయన బేస్ ఏంటంటే లేఖనమయందు విద్వాంసుడు, ప్రావీణ్యం కలిగిన వాడు, అంత టాలెంట్ ఉన్న ఇంకా సత్యములో నుండి సర్వసత్యంలోనికి, వాక్య సత్యంలోనికి రాలేకపోయాడు. అలాంటప్పుడు అకుల్లా ప్రిస్కిల్లాలు అతనిని చేర్చుకుని అనే పదాన్ని మనం చూస్తాం. భార్యాభర్తలు ఇరువురు కలిపి దేవుని వాక్యం యొక్క కృష్ణ కలిగిన ఒక వ్యక్తిని తన కుటుంబంలోకి చేర్చుకొని ఏం చేశారంటే వాక్యాన్ని మరింత వివరంగా ఆయనకి బోధించారు. ఎవరు బోధించారు? ఇద్దరు బోధించారా, ఒకరే బోధించారంటే ఇద్దరు కూడా బోధించారు. అంటే ఒక స్త్రీకి వాక్యం తెలియాలి, ఒక పురుషుడికి వాక్యం తెలియాలి. భార్యాభర్తలు ఇరువురికి వాక్యం తెలిసినప్పుడే ఆ వాక్యం ఆ పిల్లలకైనా సమాజానికైనా చెప్పగలుగుతారు. కానీ నేటి సమాజంలో ఏం జరుగుతుందంటే ఒకరికే వాక్యం తెలుస్తుంది. ఎందుకు తెలియట్లేదు? కుటుంబాల్లో వాక్యం మీద శ్రద్ధ పెట్టకపోవడమే, మరేం కారణం కాదు. భర్త పెట్టినంతగా భార్య వాక్యం మీద శ్రద్ధ పెట్టట్లేదు కొన్ని కుటుంబాల్లో. కొంతమంది భార్యలు వాక్యం మీద శ్రద్ధ పెడితే భర్తలు పెట్టట్లేదు. ఎందుకంటే ఇహలోకపు వ్యాపకాలు ఎక్కువైపోయి ఆత్మీయ స్థితిలో వెనకడుగుపోవాలి. దానికి గల కారణం. కాబట్టి నేడు నుండి మనం వీళ్ళ మాదిరికరమైన జీవితాన్ని తీసుకుంటే ఇరువురికి వాక్య అవగాహన ఉండాలి అని దేవుడు ఈ లేఖనాన్ని చూపిస్తున్నాడు. ఇంకా మాట్లాడాలంటే వీళ్ళిద్దరూ బైబిల్ టీచర్స్ అన్నమాట. టీచింగ్ విధానం చాలా బాగుంటుందండి. బయట పబ్లిక్ మాట్లాడే వాక్యం కంటే టీచింగ్ అనేది చాలా నాకు బాగా నచ్చుతుంది. సో బైబిల్ తరబీదునివ్వడం చాలా అవసరం. బైబిల్ తరబీదునివ్వకపోతే పైన వాక్యాల మీదనే క్రైస్తవ సంఘాలన్నీ ఆధారపడి ఉన్నాయి తప్ప లోతులలోనికి వెళ్ళలేకపోతున్నాయి. అందుకే బైబిల్ తరగతులు విరివిగా క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవులకి అవసరం. బైబిల్ బడి ప్రతి కుటుంబంలోనూ, ప్రతి సంఘంలో ఉండాలి. ఆదివారం వాక్యం కేవలము
అందరినీ ఉద్దేశించి చెప్పబడతా ఉంటే బైబిల్ తరగతులు ప్రత్యేకంగా ఒక అంశం కోసం మాట్లాడినప్పుడు అదెంతో జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో మనం అరవై గారిని పిలిపించి సంఘం యొక్క ప్రాముఖ్యత విషయాల మీద చాలా విషయాలు మాట్లాడారు. సో సంఘం ఏంటి, సంఘం యొక్క నిర్మాణం ఏంటి, సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క పాత్రలు ఏంటి, లేకపోతే వాళ్ళు నడుచుకోవాల్సిన విధానం ఏంటి, స్థానిక సంఘాలకి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఉన్న సంబంధాలు ఏంటి అనే విషయాల్ని మనం నేర్చుకున్నాం. తద్వారా సంఘంలో మీరు నేను మనం అందరం ఎలా నడుచుకోవాలో ఆ వాక్యాలు తెలియజేసి, కాబట్టి అట్టి విధమైన జీవితంలో మనం ఉండాలని దేవుడి సేవకులు మనకి వాక్యం ద్వారా నేర్పిస్తారు. సరే, ఈ అపోల్లో కొరకు మనం నేర్చుకుంటే, ఈ అపోల్లో అకుల్లా ప్రిస్కిల్లాల దగ్గర నేర్చుకున్న ఆ వాక్యాన్ని బట్టి ఈయన జీవితం ముందుకు ఎలా కొనసాగింది అంటే, సరాసరి ఈ యొక్క అపోల్లో పౌలు గారితో సరాసరిగా ఈక్వల్ బోధకుడైపోయాడు. కొన్ని లేఖనాలను మీకు చూపించి నేను ముందుకు ఎదలుచుకున్నాను. చూద్దాం మన అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఆ మాటలు రాయబడింది. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులు చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడిగాడు. అంటే అపోల్లో కొరింథీలో ఉన్నాడు. అపోల్లో కొరింథీ వారికి వాక్యాన్ని చెప్పగలుగుతున్నాడు. ఎఫెసులో అకుల్లా ప్రిస్కిల్లాలు ఆయన చెప్తే, ఈయన కొరింథీ దగ్గరకు వచ్చి కొరింథీ సంఘానికి వాక్యం చెప్పగలుగుతున్నాడు. అలా చెప్పేటప్పుడు కొరింథీలో ఈయన పాస్టర్ గారు కాబట్టి ఈయన కూడా గొప్ప చేయడం మొదలు పెట్టారు క్రైస్తవ సంఘం, కొరింథీలో ఉన్న సంఘం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-6 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-6 వచనాలు చూడండి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని మీరు చెప్పుకుంటున్నారంటే ఎంత ఫేమస్లోకి వచ్చాడు ఇప్పుడు అర్థమవుతుందండి. ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను. అంటే అపోల్లో ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లాల దగ్గర వాక్యం నేర్చుకున్న అతనే. అంటే ఇప్పుడు ఏ స్టాండర్డ్లోకి వచ్చాడు ఇప్పుడు చూసారండి? స్టాండర్డ్. మనము ఒకరికి తర్ఫీదిచ్చి నేర్పించినప్పుడు మనం ఒకవేళ తగ్గి కింద ఉండొచ్చు. వారి యొక్క ఆత్మ తీవ్రతను బట్టి వాళ్ళు నేర్చుకుని ముందున్న స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఉండొచ్చు. ఆ తీవ్రతను కలిగి ఉండాలి. అందుకే ఒకడు నేను పౌలు వాడిని అంటున్నాడు, ఒకడు నేను అపోల్లో వాడిని అంటున్నాడు. అయితే పౌలు గారు దాన్ని కన్క్లూడ్ చేస్తూ, పౌలైనా అపోల్లైనా మేము దేవుని పరిచారకులం, కానీ మీరు దేవుని ఎంత పనివారు, మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని మీద ఆధారపడండి, మనుషుల మీద కాదు అని కింద మాట్లాడదు. వ్యక్తులను కాదు, వాక్యం మీద మీరు అవగాహన పెంచుకోండి. చాలా మందికి ఈ పిచ్చి ఉంటుంది. ఆయన బాగా చెప్తాడు, నేను బాగా చెప్తాడు. ఎవరు చెప్పినా వాక్యము ఏమండి. సంఘాలలో ఎక్కువ ఈ యొక్క ఏమంటారు దాన్ని అంటే వ్యక్తి పూజలు ఎక్కువైపోయినాయి. ఆయన ఏం చెప్తే అది నంది అంటే నంది, పంది అంటే పంది. పంది పందే, నంది నంది అంటే అచ్చ అది పంది అంటే ఆయన చెప్పాడు అది పందే కాదు అది నంది నంది. అలా తయారైపోయారు. ఎవరు ఏది చెప్పినా వాక్యం దగ్గరకు తీసుకురండి. వాక్యం దగ్గరికి రాకపోతే వారు చెప్పేది తప్పు అవుతే ఆ తప్పుడు దాంట్లో మీరు ఉండిపోతారు. సో వ్యక్తులు కాదు, వాక్యము శ్రేష్టమైనది మిమ్మల్ని నిలబెట్టేది. కాబట్టి పౌలు గారితో సమానంగా వాక్యం చెప్పగలిగే స్టాండర్డ్లోకి అపోల్లో వచ్చారని వాక్యం చెప్తుంది. అదేవిధంగా అదే పత్రికలో 3వ అధ్యాయంలో 22వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. కేఫాయినను
జీవమైనను మీరు ముందు నుంచి చదవలేదు 22. పౌలైనను అపోల్లైనను కేఫైనను ముగ్గురు పేర్లు ఎత్తుకొచ్చారు. ముగ్గురు మర్చిపోయాను మళ్ళీ. పౌలైనను అపోల్లైనను కేఫైనను. ఇప్పుడు ఏ స్టాండర్డ్ లో ఉన్నాడు ఈయన? అపోస్తలుల స్టాండర్డ్ లో వాక్యం బోధించగలుగుతున్నాడు. అపోస్తలుడు ఆయన పేతురు పౌలు మధ్యలో అపోల్లో. చూసారా? పౌలు గారు పేతురు గారు మధ్యలో అపోల్లో. ఇంత స్టాండర్డ్కి రావడానికి అసలు సరైన వేరే ఎవరు చూపించారు? అపోల్లో ప్రిస్కిల్లాలండి. మనం ఏమనుకుంటాం అంటే మనం చిన్నదే కదా చెప్తున్నాం అనుకుంటారు. రైట్ వే ఎవరు చెప్పినా కరెక్ట్. అది పెద్ద పెద్దలు అవ్వక్కర్లేదు. పెద్దవాళ్ళు చెప్తే నా జీవితం మారిపోయిందంటే ప్రభు నమ్ముకున్నాను వాళ్ళే గొప్ప కాదు. చిన్నవాళ్ళు అయినా సరే రైట్ వే చెప్పేవాళ్ళు వాళ్ళు దేవుని పెట్టారు. కాబట్టి అపోల్లో ప్రిస్కిల్లా అనే వాళ్ళు చెప్పడం బట్టి అపోల్లో ఏ స్టాండర్డ్కి వచ్చారంటే ఒకడు పౌలు వాడిని ఒకడు అపోల్లో వాడిని మాట్లాడినారు. కేఫా ఈ స్టాండర్డ్లో ఉన్నాడు. మరొక వాక్యాన్ని కూడా చూస్తూ ముందుగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఒక సంఘానికి తీతుకు లెటర్ రాస్తున్నాడు. పౌలు గారు అపోల్లోని ప్రేమించి ఏ రకంగా చూడమంటున్నారు? శీఘ్రంగా సాగనంపు, నువ్వు త్వరగా పంపించి అపోల్లో నాకు చాలా అవసరం. అయితే ఆయనకి ఏది నువ్వు తక్కువ చేయకు తిమోతి తీతు అంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక ఆయనకి ఏది తక్కువ చేయకు. ఒక నేను వస్తే ఎలా చూసుకుంటాం అలాగే చూడు అపోల్లోని కూడా. చూడండి, ఒకరు పంపించినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన వెయిట్ రెస్పెక్ట్ అదే. ఒకరిని మనం ఒకలాగా చూస్తాం, మరొకరిని మరొకలాగా చూస్తాం. అలా వద్దు తీతు. నువ్వు ఎలా చూడాలంటే నన్ను చూసినట్లుగా వాళ్ళని చూడు, నన్ను చూసినట్లుగా చూడు. కాబట్టి వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళని సాగనంపు. వెళ్ళిపోండి వదిలేకు. సాగనంపడం అంటే తెలుసు కదండి. కొంతమంది ఉంటారండి ఇంటి దగ్గర అందులో రిసీవ్ చేసుకుని అన్ని చక్కబెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఆ బస్సు ఆ మూలకి వెళ్ళిపోయి ఇలాగే టాటా చెప్తానే ఉంటారండి. నిజం, కొన్ని సాగినప్పుడు బాగా ఉంటాయి. అది కుటుంబాల్లో చాలా ఎఫెక్షన్ ఉంటుంది, మంచిదే. ఇంకా చెప్పాలంటే మరి ఆడపిల్ల వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ కూడా ఇంటారు సాగనప్పుడు ఉంటారు కదండి. ఎక్కడికి వెళ్తే మరి వారం రోజుల్లో మనం గొడవెట్టుకుని అమ్మకి వచ్చేయడం అలవాటు అయిపోద్ది ఆడడానికి. అయినా కానీ ఏ సాగనంపేటప్పుడు ఏదో దూరం పంపిస్తున్నట్టు అంత ఎఫెక్షన్ ఉంటాయి. ఆ ఎఫెక్షన్ ఆత్మీయతలో చూపించండి, అదే సాగనంపడం అని చెప్పారు పౌలు గారు. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు చాలా హై అండ్ పొజిషన్లో ఉంటారు. కానీ వచ్చే వాళ్ళని బట్టి వాళ్ళ శరీరం అక్కడ ఆఫీస్ అంతా విడిచిపెట్టేసి వాళ్ళ పనులు మానుకొని వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళని సాగనంపడం, వాళ్ళ కారు ఎక్కే వరకు లేకపోతే మరొక దగ్గర చేర్చే వరకు వాళ్ళతోనే ఉంటారు. దాన్ని ఇంగ్లీష్ పదం అంటే ప్రోటోకాల్. అవి చెయ్యాలంతే కొన్ని. సో ప్రోటోకాల్ నిబంధనలు పాటించకపోతే కొన్ని ఏమవుతుందంటే సస్పెండ్ అయిపోతారండి అధికారులు. తెలుసా మీకు? సో మనము క్రైస్తవ విలువలు కలిగిన ప్రోటోకాల్ పాటించాలంటే ఆగనంపడంలో, రిసీవ్ చేసుకోవడంలో, వాళ్ళ ఆతిథ్యంలో కానీ సమస్తంలో. కాబట్టి అపోల్లో ఆ స్టాండర్డ్కి వెళ్ళారు. కాబట్టి పౌలు గారిని తీతుకు రాస్తూ ఇదిగో జాగ్రత్తగా చూసుకో, శీఘ్రంగా దగ్గర పంపించు, ఆ పంపించినప్పుడు సాగనంపు, వాళ్ళని బాగా చూసుకున్నాడు. సో ఈ విధంగా అపోల్లో ఎదిగి గొప్ప సేవకుడు అవ్వడానికి కారణం అపోల్లో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. అలాగని వాళ్ళని తక్కువ చేయకోకుండా, అలాంటి మితిమీరిపోయిన స్థాయిలో ఎక్కువ చేయకోకుండా గౌరవాన్ని చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి నేనే అపోల్లోని ఎంత చేశానని ఎక్కడ అపోల్లో ప్రిస్కిల్లా చెప్పినట్టు లేఖనాల్లో
లేదు కొంతమంది చెప్తూ ఉంటారు, ఆయన ఎదగడానికి నేనే కారణం అంటారు. సరే, వెరీ గుడ్, మంచిది. కానీ ప్రతిఫలం మనుషులు ఎదురు చెప్పుకొని నువ్వు పొందుకోవు. అలా చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నేనే అంత గొప్ప చేశాను అన్నప్పుడు నిజమా అని ఆ మహిమ అంతా నీకు ఇచ్చేస్తున్నారు. అప్పుడు నీకు రావాల్సినదా వచ్చేసింది. మరి దేవుడు ఇవ్వాల్సింది, దేవుడు ఇవ్వాల్సింది దాన్ని పొందుకోవడం కొరకు మీరు వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. ప్రేమభావంతో చెప్పు ఎంకరేజ్ చేయడం వేరు, కానీ నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం వేరు. ఈ రెండింటికి వ్యత్యాసాలు గమనించాలని దాంతో తర్వాత మనం ఇలా 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పౌలు గారు వచ్చారు, కొరికి ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ జరిగిన సంఘటనలో చూసాం మనం. 8వ వచనం, సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తున్నప్పుడు దేవుని రాజ్యం గురించి తర్కించుతున్నప్పుడు ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలలు గడిపినప్పుడు కొంతమంది ఏం చేశారంటే తిరస్కరించినప్పుడు కొంతమంది అటైపోయి అంగీకరించిన వాళ్ళు అంటే పౌలు గారు ఏం చేశారంటే తురన్న అనే ఒక పాఠశాలని ఆయన లీజింగ్ తీసుకున్నాడో అద్దెకి తీసుకున్నాడో ఏదేమన్నా ఆయన పాఠశాలలో 2 సంవత్సరాలు ఏం చేశాడంట, అక్కడ వాక్యాన్ని నేర్పించాడు. ఎన్ని సంవత్సరాలు ఉంది? 7వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారి ఒప్పుకొనక జనసమూహములు ఎదుటి ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తురన్నను ఒకని పాఠశాలలో తర్కించుతూ వచ్చును. 2 ఏళ్ల వరకు ఇలాగూ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యమును వినిరి. ప్రతిరోజు మరి స్కూలు వాండర్ గారు ఆయన తెలియదు, స్కూల్లో ఉపాధ్యాయుడు అధ్యాపకులు తెలియదు, కానీ ఆయన పేరు అయితే పలుకబడింది. తురన్నాను ఒక పాఠశాలలో పౌలు గారు ప్రతిరోజు ఎవ్రీడే వాక్యాన్ని బోధిస్తూ ఆసియానంతటా యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరికీ ప్రభు వాక్యమును వినిరి. అయితే దేవుడు పౌలు గారిని అపోస్తులుడిగా కన్ఫర్మ్ చేయడానికి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు అపోస్తుల చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయిను. ఎందుకు అపోస్తుల ద్వారా పౌలు గారి ద్వారా ఇలా జరిగాయి? అపోస్తులైన పౌలు గారు వేసుకున్న బట్టలు పట్టుకెళ్ళి రోగుల మీద ఆ బట్టని పరిస్తే చాలు స్వస్థత పొందుతున్నారు, దెయ్యాలు వదిలిపోతున్నాయి, రోగాలు వదిలిపోతున్నాయి. కారణం ఏంటి? అపోస్తులైన పౌలు అని నిర్ధారించడానికి అపోస్తులుగా కొన్ని చిహ్నాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ చిహ్నాలలో పౌలు గారు కూడా అపోస్తులే అనడానికి కన్ఫర్మేషన్. కాబట్టి నేటి కాలంలో ఒక అపోస్తులు ఎవరైనా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇలాంటివి ఏమైనా చేయాలి కదా, కానీ అంతగా జరగవు. కానీ కొంత జరుగుతున్నట్టుగా మాయం చేస్తాం. పేరు పెట్టుకున్నప్పుడు ఏదో చెయ్యాలి కదా. సో అలా చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు, కాలం వ్యర్థం చేస్తున్నారు. సత్యం చెప్పకోకుండా అసత్యంలోని ప్రజలు ఉంచడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి అపోస్తుల్ని దేవుడు కనపరిచే విధానంలో పౌలు గారి యొక్క నడికట్లు, చేతికి తగిన రుమాలు, గుడ్డలు అవి రోగుల దగ్గరికి తెచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత పొందారనేది బైబిల్ చెప్తుంది. తర్వాత జరిగిన విషయాలు చూడండి. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించిన యేసు తోడని మిమ్మల్ని ముచ్చటన చేయుచున్నానని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకునిరి. అంటే ఒరిజినల్ వచ్చేటప్పుడు డూప్లికేట్ వస్తుంది కదా. ఎప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంటాం ఈ విషయం. ఒక ఒరిజినల్ ఉండేటప్పటికి దానికి సీక్వెన్స్గా ఒక డూప్లికేట్ వస్తుంది. దేవుడు తర్వాత దెయ్యం. అలాగే దేవుని బిడ్డలు ఉంటారు, దేవుని పోలిన దెయ్యం బిడ్డలు అంటారు. కానీ వీళ్ళు ఎలా ఉంటారు? ముసిగేసుకుంటారు. దొంగ అపోస్తులు అనేవాళ్ళు అంటారు.
కాబట్టి దొంగ వాళ్ళు తోడేళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళని బైబిల్ పదప్రయోగం చేసింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, యేసు నామం బట్టి అపోస్తులు పౌలు గారు దెయ్యాలు మొదలుపెట్టి స్వస్థతలు చేస్తా ఉంటే ఈయనలాగే మనం కూడా చేద్దామని డూప్లికేట్ గా వచ్చేసి ఏం చేశారు తెలుసా? ఏం చేశారంటే చూడండి కిందకి వాక్య భాగాన్ని. యూదుడైన సెలయన ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండేరి. ఎలా చేయుచుండేరి? అందుకు దెయ్యాలను వదలబట్టడం అనమాట. అందుకు దెయ్యాలు, నేను యేసును గుర్తెరుగుదును, పౌలను కూడా గుర్తు ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగ తీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఏమయ్యండి ఇప్పుడు? దెయ్యాలను వదలగొడతామని ఒక ఇంటికి వెళ్ళారు. ఎవరి పేరున? వాళ్ళు మామూలుగా దెయ్యాలు మొదలు కొడతామని ఎంత బాగుంది, కానీ యేసు నామంలో దెయ్యాలు మొదలు కొడతామని వెళ్ళేటప్పుడు ఆ దెయ్యం ఏం చేసింది? నాకు యేసు తెలుసు, పౌలు గారు కూడా తెలుసు, నువ్వెవడవు అని ఏం చేసిందంటే ఆ దెయ్యం వీళ్ళ మీద పట్టదండి. ఎలా ఉందండి అప్పుడు? అక్కడ పడి ఇక్కడ పడి కంగారు పడిపోయి దెబ్బలు తగిలించేసుకుని ఈ కంగారులో దెయ్యం పట్టినోడు వాళ్ళని లాగేస్తా ఉంటే బట్టలు కూడా వచ్చేసాయంటే దిగంబర్లో వెళ్ళిపోయారు అంటండి. చూడండి ఎలా ఉందా. సో ఇప్పుడు ఎవరి నామం గొప్ప చేయబడ్డది? ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే. యేసు అందరికీ పైవాడు, ఆయన రాజులకే రాజు. ఇంతమంది మేము రాజులు అని డబ్బలు కొట్టచ్చు, కానీ ఆ రాజు ముందు అందరూ తల వంచాల్సిందే. ప్రారంభ దశలో యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అనగానే ఇక్కడ రాజు అందరైపోతున్నాడు. అక్కడి నుంచి మరణము తిరిగి లేచిన తర్వాత ఆయన రాజు, త్వరలో రాబోతున్నాడు రాజు. అంటే మనందరిని తీసుకెళ్ళి అయ్యేటప్పుడు ఎలాగొస్తాడు అంటే ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. ఎందుకు చూస్తారు? కింగ్, రాజు కాబట్టి. కాబట్టి నేను యేసును గుర్తెరుగుదును, పౌలను నువ్వెవడవే అని ఆ దెయ్యం పట్టిన వాడు, వాళ్ళలో ఉన్న దెయ్యం ఏం చేసినట్టే అని లాగేటప్పటికి వాడు బట్టలు చిరిగిపోయాడు, దిగంబరుడిగా చివరికి యేసు నామమే గెలిచింది. యేసే మనందరికీ రాజు అని లేఖనాలు స్పష్టంగా మళ్ళీ చదవాల్సింది. కాబట్టి మనము నమ్ముకోవాల్సింది, భయపడవలసింది దేవుడికి, ప్రభువుకి, యేసుకే తప్ప దెయ్యాలే కాదు. దెయ్యాలు ఎవరికి భయపడుతున్నాయి? ఇప్పుడు యేసు నీలో ఉంటాను, నాలో ఉంటాను అన్నప్పుడు దెయ్యానికి ఎందుకు మనం భయపడతాం? భయపడక్కర్లేదు అనేది వాక్యించాల్సింది. తర్వాత కిందకి వెళ్తే కనుక ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్త యూదులను గ్రీసు దేశస్తులు తెలియవచ్చినప్పుడు అందరికీ భయం కలిగిన కనుక ప్రభువైన యేసు నామము కనపరచబడిన దేవునికి స్తోత్రం. యేసు నామము కనపరిచేయబడేటట్లు ఏదైనా చెయ్యి. ఒకవేళ దెయ్యం పట్టినోడికి వెళ్ళైనా ప్రార్థన చెయ్యి. ఎందుకు చెయ్యాలి? అని దెయ్యం వదిలించానంటే నేనే పెద్ద పాత్రని అనకండి. నా వల్ల ఏం లేదు, ఆ దెయ్యం నా మీద కాలేదు, సంతోషించి ప్రభువా నువ్వే వదిలించాక నీకే మహిమ అని చెప్పాలి. కానీ ఎలా చెప్తున్నారు ఇప్పుడు సేవకులు మెజారిటీ? నేను వదిలించాను తెలుసా అంటున్నారు. నేనే వదిలించాను. కాబట్టి మహిమను దేవుడికి ఇవ్వాలి. కాబట్టి దేవుని నామము కనపరచబడింది, యేసు నామము కనపరచబడింది. తర్వాత విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటన్నిటిని తెలియజేయచ్చు ఒప్పుకునేది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకమును తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసారు. తర్వాత వాటి లెక్క చూడగా వాటి వేళ 80,000 వెండి రోగలాగిన. ఈ బాబా ఎంత పెద్ద కార్యం జరిగిందండి. మాంత్రిక విద్య అభ్యసించిన వాళ్ళందరూ ఆ దగ్గర ఉన్న పుస్తకాలు పట్టుకొచ్చి ఏం చేశారు? మరి ఎందుకంటారు? వాటి వేళ 50,000 వెండి రోకలు. ఆ రోజుల్లో వెండి బంగారము రోకలాగా కొలిచేవాడు. అది 50,000 ఆ రోజుల్లో.
పుస్తకాలు ఎవరి దగ్గర ఉంటాయి చెప్పండి? ఇప్పుడు అంటే పుస్తకాలు అందరికి అవైలబుల్లో ఉన్నాయి, కానీ ఆ రోజులలో సామంతుల దగ్గర, ఉన్నతమైన వారి దగ్గర మాత్రమే ఉండేవి. అవి కూడా అయితే ఏం చేశారు? కాల్చి పడేశారు. ఎందుకంటే వేస్ట్. అది నిలిచేది, నిలబెట్టేది దేవుని వాక్యము. కాబట్టి మనము ఈ వాక్యం ఇంతగా ప్రజలలో ఇన్ని కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఈ వాక్యం పట్ల ఎంత అవగాహన కలిగి ఉండాలి, మనం ఎంత ప్రేమించాలి వాక్యాన్ని, ఎంత దాన్ని ధ్యానం చేయాలో ఆలోచించాలి. అందుకే ఈ వాక్యము స్థిరమైనది అంటారు. ఇందులో ఉన్న మాట కోసం, అందులో ఉన్న మాట యొక్క అక్షరాలలో ఉన్న ఒక చిన్న గీత, దాని పొళ్ళు సున్నా అంటారు కదా, దానికోసం ప్రభు మాట్లాడుతూ దేవుడు వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ఆకాశము భూమి గతించిపోతాయి కానీ ఇందులో ఉన్న మాట, ఆ మాటలో ఉన్న పొళ్ళు ఒక సున్నా కానీ పోతాయి. అంటే అంత వెయిట్ ఉంది. కాబట్టి అంత విలువైన వాక్యాన్ని క్రైస్తవులు చదవడానికి, ధ్యానం చేయడానికి, వినడానికి రాలేకపోతున్నారు, చదవలేక. ఇక్కడ ఒక పెద్ద నేటి సొసైటీలో జరుగుతున్న పెద్ద సంఘటన ఇక్కడ ఒకటి జరుగుతుందండి. ఇదంతా నేను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, త్వరగానే చెప్తాను. ఇంత ప్రభావంతో ప్రభువాక్యము ప్రబలమే వ్యాపించను. ఇలా జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అక్కయ్య దేశముల మార్గమున యెరూషలేమునకు వెళ్ళవలని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని అనుకుంటున్నాను. అంటే రోమా పట్టణం కూడా నెక్స్ట్ వెళ్ళాలనుకుంటున్నాను అనుకున్నాడు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోమా వెళ్ళడానికి పౌలు గారు ప్రయత్నం చేశారు. అదే జరిగింది. తర్వాత అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు వారిద్దరిని మాసిదోనియాకు పంపి తన ఆసియాలో కొంతకాలము నిలిచున్నాడు. ఎక్కడికి పంపించారు? మాసిదోనియాకు పంపించాడు. మాసిదోనియా ఎవరిని? తిమోతి, ఎరస్తు. అందుకే తిమోతి పత్రికలో తిమోతి ఎవరో, ఎక్కడ వారనేది ఈ విషయాలను వస్తుంది. తర్వాత ఇది ప్రాముఖ్యమైన విషయం. ఆ కాలమందు క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి జరిగిన కారణం ఏంటి అంటే, ఏరియన్గా దేమేత్రి అను ఒక కంసాలి అర్తిమిదేవికి వెండి గుళ్ళను చేయించుటకు వలన ఆ పనికి వారికి మిగులు లాభం కలుగుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వల్ల మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసు మాత్రమే కాదు, దాదాపు ఆసియా ఖండమంతయు బహు జనులను ఒప్పించి త్రిప్పి ఉన్నాడన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు మన వృత్తి యందు లక్ష్యం తప్పుకోవడమే కాక మహాదేవి అయిన అర్తిమిదేవి గుడి కూడా ధృవీకరింపబడి ఆసియందంతటను భూలోకమందంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. ఇక్కడ పెద్ద ఇష్యూ జరుగుతుందండి. ఒక వ్యక్తికి బిజినెస్కి సంబంధం ఉంది కదా. ఆ బిజినెస్ దేని మీద నడుస్తుంది? వ్యాపారం దేని మీద నడుస్తుంది? ప్రజల యొక్క అవసరాల మీద కాదు, వాళ్ళ నీడ్ కాదు. దేని మీద నడుస్తుంది? ఆధ్యాత్మిక కేంద్రం పైన నడుస్తుంది ఆ బిజినెస్. ఆ ఆధ్యాత్మిక కేంద్రం వైపు నడుస్తున్న దానికి పౌలు గారిది సత్యము, ఇది అసత్యం అని చెప్తున్నారు. జీవము గల దేవుడు, మనల్ని సృజించిన వాడు దేవుడు, మనము సృజించినవి కాదు అని చెప్పేటప్పటికీ ప్రజలు సత్యం తెలుసుకుంటున్నారు. ఎలా? కొంతమంది ఈ వీళ్ళు ఉంటారు కదంటే, వాళ్ళు ఏమంటారు, వీటిని నమ్మొద్దు, మూఢనమ్మకాన్ని నమ్మొద్దు. ఏది వద్దారు వాళ్ళు చెప్తా ఉంటారు, ఇదిగో మీరు ఇలా చేయండి, ఇది
మంచివి కాదు, ఇవి మంచివి మీ జీవితానికి, ఇది మాయా, ఇది మంత్రం. క్రైస్తవులు చేసేవి కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి, అలాగే మతంలో చేసేవి ఇన్ని మంత్రాలు ఉన్నాయి అని అని చెప్తూ ఉంటారు. జన విజ్ఞాన వేదికలు అనుకుంటా, జన విజ్ఞాన వేదిక వివేకం చెప్తూ ఉంటారు. మీరు అలాంటి మోసపోవద్దు, ఇది సత్యము, ఇది సైంటిఫిక్ గా రుజువు చేయబడింది, దీన్ని నమ్మండి, దీన్ని నమ్మొద్దని చెప్తా ఉంటారు. అలాగా వాటికి మించి సత్యాన్ని పౌలు గారు చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు మనందరి వరకు ఆయన మన పాపాల కోసం కలువరి శిలువలో చనిపోయి సమాధించబడి తిరిగి లేచిన వాడు. ఇదిగో చరిత్ర, ఇదిగో సాక్ష్యం, ఇదిగో ధర్మశాస్త్రం ఇది చెప్తుంది. సొసైటీలో ఎప్పటి నుంచి ఇది ఉంది అన్ని చెప్తా ఉంటే ఇవి నమ్మిన ప్రజలు ఇటువైపు ఎక్కువ రావడం చూసి, అక్కడ ఆదాయం తగ్గిపోవడం చూసి ఇప్పుడు మొదలు పెట్టారు. ఏమని? మన వ్యాపారం తగ్గిపోతుంది, ఇది నా ఒక్కడికే కాదు మీ అందరికీ అని వాళ్ళందరినీ రెచ్చగొట్టి పోగేసి ఏం చేశాడు? పౌలుకి వ్యతిరేకంగా పెద్ద మీటింగ్ సభ పెట్టాడు. పెద్ద గొడవ అయిపోయిందండి, ప్రజలందరినీ పోగేసాడు. వల్ల ఏమైపోయింది? ఇప్పుడు పౌలు ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దాం అనుకున్నారు. ఇతను తీసుకెళ్ళి మాసిడోనియా నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక హాల్లో పెట్టారంట, నాటకశాలను పెట్టారు. సో అందులో పెట్టేటప్పటికి ఏం జరిగిందంటే, అక్కడి నుంచి నేను వెళ్తాను, వాళ్ళకి చెప్తాను, ఏం పర్వాలేదు, అసలు ఏది సత్యం అని చెప్తామని నేను అంటున్నాడు. వద్దు, అక్కడికి వెళ్తే నేను చంపేస్తారని వీళ్ళు ఆపుతున్నాను. సో అలా ఆపేటప్పటికి ఏం జరిగిందో చూడండి. మరియు ఆసియా దేశ అధికారులు కొందరు అతనికి స్నేహితులుగా ఉండేరు కనుక అతని వద్దకు వర్తమానం పంపి నీవు ఈ నాటకశాలలోనికి వెళ్ళవద్దని. అతని అధికారులు కూడా కొంతమంది పౌలు గారి మాటలకు విని రక్షణ పొందారు. కాబట్టి ఈ టైంలో మీరు వెళ్ళడం బాగుంటుందంటే పౌలు గారు దయచేసి వినండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆ సభ గలిబిలిగా ఉండేను కనుక కొందరు ఎలాగున కొందరు అలాగున కేకలు వేసి ఏమని? ఏసే దేవుడు అని కొంతమంది, అత్తిమాదేవి అని కొంతమంది కేకలు. చూడండి, గలిబిలి. క్రైస్తవ్యం అంతా ఒకవైపు ఉంటుంది, మిగతా లోకమంతా ఒకవైపు ఉంటుంది. ఇలాంటి పెద్ద అల్లరి జరిగింది. ఏబిఎస్సి అంత అల్లరి జరిగిపోయింది. అప్పుడు ఆసియా ఉందంతటా తాము ఎందు నిమిత్తము కూడుకునిరో చాలా మందికి తెలియలేదు. చూసారంటే కొంతమంది వస్తారు, ఎవరి వైపు ఉండాలో తెలియదు కానీ వచ్చేస్తారు దొంగగా. రెండు వర్గాల మధ్యన ఇష్యూ జరుగుతున్నప్పుడు ఏమీ తెలియదు కానీ పొలవమంటే వచ్చేస్తూ ఉంటారు. అలా జరిగిపోయేటప్పటికి పట్టణపు అధికారులు, పోలీసులు అందరూ వచ్చారు. వచ్చి ఏం చేయాలంటే ఈ గొడవకి కారణం ఎవరు, మూలం ఎవరు అని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మనం లోపెట్టేస్తారు. కాబట్టి మనం సైలెంట్గా వెళ్ళిపోదాం అన్నది ఎక్కడో అక్కడ చదువుకున్నాం. సో ఇప్పుడు ఇదంతా నాకు చూసిన తర్వాత ఒక చిన్న దానిని ఒక పెద్ద విషయంగా, వివాదంగా మార్చేశారండి వాళ్ళు. అసలు ఏంటి? పౌలు గారు యేసే దేవుడు అని రక్షణ సువార్త ప్రకటించుకుంటూ తన దేవుని యొక్క గొప్పతనం ఏదో తను డిగ్నిటీగా చెప్పుకెళ్తుంటే రక్షణ పొందుతున్నారు. కానీ యువతల వైపు ఆయన ఏం చేశాడంటే ఆదాయిపోతుంది, అక్కడ దేవి దేవత తగ్గిపోతుంది, మహిమ తగ్గిపోద్ది. ఆసియా అన్నదని పేరు ఒకప్పుడు ఉండేది ఏమైపోయింది అని అనుకుంటారేమో అని భయం వేసి నాయకుడు లేచాడు. ప్రమాదంలో ఉన్నది ఎవరు? ఇప్పుడు తక్కువ మంది భయమా, ఎక్కువ మంది భయం అండి? ప్రజల్ని అలా మల్టిప్లై చేస్తూ ఉంటారు, మాయ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ మాటల్లో వెయిట్ లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తుంది, సరే ఈ దెమేత్రి చెప్పింది రానున్న కాలంలో ఇప్పుడు వరకు ఉందా? అప్పుడు అంత పోరాటం చేసి, అంత విప్లవాలు చేసి, అంత మత కల్లోలు జరిగి ఎంతో పేరు ప్రఖ్యాతులు నిలబెట్టిన చరిత్ర ఈ 2025 ఉందంటారా? కానీ క్రీస్తు అప్పటి చరిత్ర ఈ 2025 వరకు ఉంది. ఏది సత్యం చెప్పండి? సత్యం అయితే నిలబడాలి కదా, ఎప్పటికైనా నిలబడాలి కదా. పోరాటాలు జరిగితే, కళ్ళలు జరిగితే, అన్ని జరుగుతూ ఉంటున్నాయి. ఓకే, బాగానే ఉంది. పెద్ద విప్లవం వచ్చింది. ఒకవేళ ఎంతో మందిని పౌలు గారిని రానున్న రోజుల్లో ఈ విషయము మరొక విషయం జైలు వేశారు, అక్కడే ఉండిపోయాడు, చెరసాలలో ఉండిపోయాడు. సరే బంధించారు, అంత బాగానే ఉంది.
చివరికి సత్యమే నిలబడుతుంది. సత్యమేవే జయతి అన్నారు కదా. మరి ఏది సత్యం? మన అవగాహన చేసుకోవాల్సింది. ఈ వాక్యమే సత్యము, యేసుక్రీస్తే సత్యం. నేనే మార్గమును సత్యమును. సత్యమైన దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు, మనతోనే ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. నేటి కాలానికి, రాబోయే కాలానికి యేసే సత్యం. కాబట్టి